హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ డిఎస్సి 2025కి సంబంధించి రోడ్ మ్యాప్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. మనం కంప్లీట్‌గా డిస్కస్ చేసుకున్నట్లయితే గనుక రోడ్ మ్యాప్ అనేది ఇందులో ఎంతవరకు నిజం, ఎంతవరకు అనేది జరగబోతుందని చెప్పి కంప్లీట్‌గా మనమైతే డిస్కస్ చేద్దాం. సో వీడియో స్కిప్ చేయకుండా అందరూ లాస్ట్ వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. డైలీ ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్‌లో అందుబాటులో ఉంటాయి. లెట్స్ బిగిన్ ద వీడియో. ఇక్కడ మనం చూసుకుంటే కనుకైతే రోడ్ మ్యాప్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. దాంట్లో మేజర్గా టీచర్స్ ప్రొఫైల్ అప్డేషన్ అనేది చూడండి. ఫస్ట్ రౌండ్ వచ్చేసి 20th డిసెంబర్ ఉంది, సెకండ్ రౌండ్ వచ్చేసి 20th జనవరి ఉంది, థర్డ్ రౌండ్ వచ్చేసి 10th ఫిబ్రవరి. అంటే వన్ మంత్ గ్యాప్ అయితే ఉంది. ఈ విషయాన్ని అయితే అందరూ అయితే గమనించండి. అదేవిధంగా సీనియారిటీ లిస్ట్ ఫస్ట్ టైం వచ్చేసి 15th ఫిబ్రవరి ఉంది, సెకండ్ టైం సీనియర్స్ లిస్ట్ వచ్చేసి 1st మార్చ్, థర్డ్ టైం వచ్చేసి 15th మార్చ్ అయితే ఉంది. చాలా గ్యాప్ అయితే ఉండడం అయితే జరిగింది. ఇది మేజర్గా ఎందుకంటే కనుకైతే ఇవన్నీ కూడా రోడ్ మ్యాప్ అనేది కాబట్టి కంప్లీట్గా అన్ని విషయాలకు సంబంధించి అయితే ఉంటుంది కదా. సో ఫర్దర్గా టీచర్స్కి సంబంధించి ప్రొఫైల్ చూస్తారు, అండ్ దాంట్లో సీనియారిటీ లిస్ట్ చూస్తారు. తర్వాత టీచర్స్ని అనేది ఎంతమంది ట్రాన్స్ఫర్ బదిలీలకు ఉన్నారని చెప్పేసి, ప్రమోషన్స్కి ఉన్నారు, ఎంతమంది రిటైర్మెంట్ ఉన్నారు, ఇంకా ఎన్ని ఖాళీలు అయితే ఉన్నాయి, నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిన తర్వాత ఎన్ని పోస్టులు పెంచుతారా తగ్గిస్తారా అనేది ఇక్కడ మనమైతే చూద్దాం. ఇక్కడ చూసుకుంటే కనుకైతే సీనియారిటీ లిస్ట్ గురించి అయిపోయింది కదా. టీచర్స్ ట్రాన్స్ఫర్ గురించి చూసుకుంటే కనుకైతే ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు. హెచ్ఎం ట్రాన్స్ఫర్, స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్స్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి అయితే ఇక్కడైతే డేట్స్ అయితే మెన్షన్ చేశారు. అదేవిధంగా ప్రమోషన్స్ గురించి చూస్తే హెచ్ఎం ప్రమోషన్స్, ఎస్ఏ ప్రమోషన్స్ అని చాలా అయితే ఉన్నాయి. మనకు మేజర్గా ఇదన్నీ అవసరం లేదు. కంప్లీట్గా మనకు కావాల్సింది ఏంటంటే డిఎస్సికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా రోడ్ మ్యాప్లో అని చెప్పేసి కంప్లీట్గా మనం గమనిద్దాం. చూసుకుంటే కనుకైతే డిఎస్సి రిక్వైర్మెంట్ అని చెప్పేసి May 11th to 30 అని చెప్పేసి అయితే అంటే దీంట్లో అయితే ఇవ్వడమే జరిగింది. May 11th 2025కి సంబంధించి May 11th to 30 మధ్యలో దాంట్లో రిక్వైర్మెంట్ అంటే కంప్లీట్ చేస్తారని చెప్పేసి, రిక్రూట్మెంట్ అంటే డిఎస్సికి సంబంధించి May 11th to 30 వరకు అయితే కంప్లీట్ చేస్తామని చెప్పేసి, ఇండక్షన్ ట్రైనింగ్ టు న్యూలీ రిక్రూట్ టీచర్స్కి జూన్లో పోస్టింగ్స్ అనేవి ఇస్తారని చెప్పేసి అయితే చెప్పడమే జరిగింది కదా. June 1st to 10th వరకు అయితే కంప్లీట్గా అయిపోతుందని చెప్పేసి, ఇక్కడ కంప్లీట్గా డిఎస్సి రిక్రూట్మెంట్ అనేది May 11th నుంచి 13th వరకు అయితే కంప్లీట్ అయిపోతుందని చెప్పారు. బట్ ఇక్కడ మనం కంప్లీట్గా ఇది ఎంతవరకు నిజమని చూసుకుంటే కనుకైతే నిన్న ఎమ్మెల్సీ గారు ఇట్లా వారు మాట్లాడిన ప్రకారం చూసుకుంటే కనుకైతే ఎగ్జామ్స్ అనేవి మార్చ్లో కండక్ట్ చేస్తారు. అండ్ నోటిఫికేషన్ అనేది మార్చ్లో వస్తుంది. ఎగ్జామ్స్ అనేవి ఏప్రిల్లో ఉంటాయని చెప్పేసి అయితే చెప్పడమే జరిగింది కదా. ఎగ్జామ్స్ అనేవి ఏప్రిల్లో ఉంటాయని చెప్పేశారు. ఒక్కొక్కసారి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిన తర్వాత వెంటనే దానికి సంబంధించిన రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ చేస్తామని చెప్పారు కదా మన విద్యాశాఖ మంత్రి గారు కూడా. సో ఏప్రిల్ అయిపోతుంది, మేలో వారికి సంబంధించి అపాయింట్మెంట్ లెటర్స్ కానీ, ఎగ్జామ్స్ కానీ, ఇంకా తదితర ఉంటే అన్నీ కంప్లీట్ చేస్తారు. ఈ రోస్టర్ చూసి అయితే కంప్లీట్గా ఇదైతే 100% మనం మాట్లాడుకుంటే కనుక అయితే 90 to 95% అనేది ప్రాక్టికల్గా అయితే జరిగే అవకాశం అయితే ఉంది. సో అభ్యర్థులందరూ అయితే ప్రిపేర్ అవ్వడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. ఆల్మోస్ట్ డిఎస్సి రిక్రూట్మెంట్ అనేది May 11th నుంచి 30 వరకు అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఓవరాల్గా రిక్రూట్మెంట్ ప్రాసెస్, తర్వాత అపాయింట్మెంట్ లెటర్స్ ఉంటాయి, ఆ తర్వాత పోస్టింగ్స్ అయితే ఉంటాయి కదా. పోస్టింగ్స్ కూడా జూన్లో అయితే మన విద్యాశాఖ మంత్రి గారు చెప్పారు. June, Julyలో అంటే వచ్చే విద్యా సంవత్సరం స్టార్టింగ్ నాటికైతే మీకు సంబంధించి మీరు పాఠశాలలో ఉంటారని చెప్పేసి చెప్పారు కదా. సో ఈ రోస్టర్ అనేది అయితే దానికి సంబంధంగా ఉంది. మనం చూసుకుంటే కనుక ఈ రోస్టర్ అయితే అందరూ అయితే నమ్మే విధంగానే ఉంది. సో అభ్యర్థులు అయితే డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు అయితే తొందరగా మంచిగా బుక్స్ మంచి అన్ని తీసుకొని ఆల్మోస్ట్ ఉంటారు. ప్రిపరేషన్ అనేది అయితే స్టార్ట్ కావండి. డిఎస్సి అనేది తప్పకుండా మీరు చూసుకుంటే కనుకైతే మే లోపు అయితే కంప్లీట్ అయిపోతుంది. పోస్టింగ్స్ అనేవి June, Julyలో ఉంటాయి కదా. ఓకేనా, దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇంతే. వీడియో నచ్చితే కనుక వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అక్కడ నుంచి మీరైతే మన ఛానల్లో జాయిన్ అయిపోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.